టాపిక్ ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి 1000 డేస్ కంప్లీట్ అవుతున్నాయి సార్. అంటే ట్రంప్ గెలిచిన తర్వాత ఏదైనా యుద్ధం స్టాప్ అయ్యే అవకాశం ఉంటుందా, లేకపోతే అదే పుతిన్తో రష్యాతో సన్నిహిత సంబంధాలు అమెరికాకు ఉన్నాయి కాబట్టి ట్రంప్ ఏదైనా ప్రభావం చూపించగలుగుతారా? అసలు ఫస్ట్ రష్యాకు అమెరికాకు సన్నిహిత సంబంధాలు లేవు. రష్యా అమెరికా ప్రత్యర్థులు ప్రపంచంలో. ఆ రెండు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలనే ప్రశ్నే ఉత్పన్నం కాదు. ఎందుకంటే ఈ వారిలో కూడా అమెరికా ఉక్రెయిన్కి సపోర్టు, రష్యాకు సపోర్ట్ ఎక్కడా లేదు. సో అందువల్ల రష్యాకు అమెరికాకు సన్నిహిత సంబంధాలనే ప్రశ్న ఉత్పన్నమే కాదు. చాలా కూటమిలో రష్యాకు చైనాకు మధ్య ప్రత్యక్ష సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కూటముల్లో ఉండడం సంబంధాలు కాదు. ఇప్పుడు భారతదేశం చైనా కూడా చాలా కూటములు ఉన్నాయి. బ్రిక్స్ లో ఉంది, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ లో ఉంది. కూటమిలో ఉండడం అనేది ఈవెన్ ఇండియా పాకిస్తాన్ కూడా ఉన్నాయి. అట్లంటే ఇప్పుడు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో ఇండియా పాకిస్తాన్ కలిసే ఉన్నది. మరి భారతదేశం పాకిస్తాన్ మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయని కంక్లూజన్ రాగలమా? కూటమిలో ఉండడం అనేది సన్నిహిత సంబంధాలు రిఫ్లెక్ట్ చేయదు. ఇప్పుడు ప్రపంచంలో అమెరికా చైనా, అమెరికా రష్యానే కదా. ఈ మొత్తం వార్లో ఇవాళ ఉక్రెయిన్ సపోర్ట్ అమెరికా కదా. అందువల్ల రష్యాతో అమెరికాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అని ఆ ప్రాతిపదికగా తీసుకునే మనం ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే, మీరు ఆ రష్యా ఇవాళ ఈ చర్చ ఎందుకు జరుగుతుంది అంటే, ఆ ట్రంప్ అధికారంలోకి రావడం వల్ల. ట్రంప్ అధికారంలోకి వచ్చాక ట్రంప్ విధానం ఏంటి అంటే, ఎందుకు అమెరికా వెళ్ళి ప్రపంచంలో ఎక్కడో ప్రాబల్యం కొరకు, ఎవరినో కాపాడడం కొరకు మేమెందుకు యుద్ధాలు చేయాలి అంటే, అమెరికా ఫస్ట్ అనేది విధానం. అక్కడ రష్యాతో మైత్రి కాదు. ఆ మాటకొస్తే నాటో విషయంలో కూడా ట్రంప్ అదే వైఖరి తీసుకున్నాడు. ఇప్పుడు నాటోకు మేమెందుకు బిల్లులు కట్టాలి, తన చిరకాల మిత్ర దేశాలైన యూరోపియన్ దేశాల గురించి కూడా అలాగే మాట్లాడాడు. ఫ్రాన్స్, జర్మనీ ఈ దేశాలన్నీ నాటోకు డబ్బులు కట్టాలి, మీరు కనుక నాటోకు బిల్లులు చెల్లించకపోతే, నాటోకు కూడా ఖర్చు పెట్టుకోకపోతే రష్యాను మీ పైన పుట్టిన పంపిస్తానని కూడా వాళ్ళు బెదిరించాడు. అందువల్ల అమెరికా ఫస్ట్ అనేటువంటి ఆర్థిక విధానం ఎప్పుడైతే ట్రంప్ అనుసరిస్తున్నాడో, సో అమెరికా ఫస్ట్ అనే ఆర్థిక విధానంలో భాగం ఏంటంటే ఐసోలేషనిస్ట్ ఫారెన్ పాలసీ అంటారు. సో మనకేం సంబంధం, ప్రపంచం ఎక్కడో ఉక్రెయిన్లో ఈ వారు జరిగితే రష్యా ఉక్రెయిన్ పంచాయతీలో మేమెందుకు ఖర్చు పెట్టాలి? ఇప్పుడు ఎందుకంటే $100 కోట్ల ఇప్పటికి అమెరికా ఖర్చు పెట్టింది. సో అందువల్ల ట్రంప్ ఎప్పుడైతే పవర్లోకి వచ్చాడో, సో ఉక్రెయిన్కు అమెరికా సపోర్టు తగ్గిపోతుంది అనేది చర్చ. సో అమెరికా రష్యాకు సపోర్ట్ చేస్తుంది అనే క్వశ్చనే లేదు, కానీ ఉక్రెయిన్కు సపోర్ట్ చేయడం తగ్గుతుంది అని. అప్పుడు ఎవరు సపోర్ట్ చేయాలి? యూరోప్ మాత్రమే సపోర్ట్ చేయాలి. ఓన్లీ యూరోప్ సపోర్టుతో ఉక్రెయిన్ వార్ను సస్టైన్ చేసే అవకాశం లేదు. సో ఎప్పుడైతే ఉక్రెయిన్ వార్ సస్టైన్ చేయలేదో ఏం జరుగుతుంది అంటే, ఉక్రెయిన్ కొంత నష్టాలకు రెడీ అయి ఒప్పందం చేసుకోవాలి. ఎందుకంటే ట్రంప్ చేస్తున్న ప్రకటనను చూస్తే కొంత టెరిటరీని కోల్పోయినా ఉక్రెయిన్ ల్యాండ్ ఫర్ పీస్ అంటారు. అంటే కొంత భూభాగాన్ని వదులుకోనైనా రష్యాతో రాజీ పడాలి అనే ధోరణి ట్రంప్ వ్యక్తం చేస్తున్నాడు. ట్రంప్ ఆ ధోరణి వ్యక్తం చేయడమే కాదు, ఒక్కసారి అమెరికా సపోర్ట్ చేయకపోతే జరిగేది కూడా అదే. ఎందుకంటే అమెరికా సపోర్టు లేకుండా ఉక్రెయిన్ రష్యా పైన పోరాడలేదు. ఆల్రెడీ రష్యాలోని కుర్స్క్ ప్రాంతంలో కొన్ని ప్రాంతాల్లోకి ఉక్రెయిన్ పెనిట్రేట్ కాగలిగింది. కారణం అమెరికా ఇచ్చిన ఆయుధాల వల్లనే. సో అందువల్ల వారు ఇప్పటికీ ఒక కీలకమైన దశ ట్రంప్ అధ్యక్షుడు కావడం వల్ల. ఇప్పుడు అమెరికా ఉక్రెయిన్ ముందు ఉన్న అవకాశాలు ఏంటి అంటే, ఇప్పుడు ఈ నేపథ్యంలో 1000 రోజులైంది ట్రంప్ అధికారంలోకి వస్తున్నారు. ఈ జనవరి 20 వరకు మాత్రమే విండో ఉంది. అందుకే ఇప్పుడు ఆంటోనీ బ్లింకన్, బైడెన్ ప్రతినిధిగా అమెరికా విదేశాంగ మంత్రి ఇప్పుడు యూరోప్లో పర్యటిస్తున్నాడు. ఈ పీరియడ్లోనే, అంటే ఈ విండో ఉన్న పీరియడ్ అంటే జనవరి 20కి ట్రంప్ అధికారంలోకి వస్తాడు కనుక ఈలోగా మ్యాక్సిమం సాయాన్ని అమెరికా నుంచి రాబట్టాలి అని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆలోచిస్తున్నాడు. కానీ ఏ చేసినా జనవరి 20 నాడు ట్రంప్ వస్తాడు. ట్రంప్ వచ్చిన తర్వాత ట్రంప్ లెక్కలు వేరే ఉంటాయి. సో అందువల్ల ఉక్రెయిన్ ఏం చేయాలి? 2 పాసిబిలిటీస్. ఒకటి, ట్రంప్ చెప్తున్నట్లుగా ల్యాండ్ ఫర్ పీస్, కొన్ని భూభాగాలను వదులుకొనైనా రష్యాతో ఒప్పందానికి రావాలి. అది ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అందుకు సిద్ధపడడం లేదు. రెండవ పాసిబిలిటీ ఏంటి అనేది కూడా ఉక్రెయిన్ ఆలోచిస్తోందని. ఈవెన్ అణుబాంబు తయారు చేయాలి, ఆటం బాంబ్ అంటే అమెరికా 70 years క్రితం తయారు చేసిన
సింపుల్ ఆటం బాంబ్ అంటున్నారు. అయితే మొదట్లో సెకండ్ వరల్డ్ వార్ టైంలో అమెరికా తయారు చేసిన సింపుల్ ఆటం బాంబును తయారు చేసుకుంటేనే మన దేశానికి రక్షణ అని. అన్ఫార్చునేట్లీ ఏమవుతుందంటే అగ్రరాజ్యాల ఆధిపత్యాల వల్ల ప్రపంచంలో ఈ ధోరణి కనబడుతుంది. ఇప్పుడు ఇరాన్ అನ್ನು అమెరికా ఎందుకు ముట్టుకోలేకపోతుంది, ఇజ్రాయెల్ ఎందుకు ముట్టుకోలేకపోతుంది? కారణం ఇరాన్ వద్ద ఉన్న అణుశక్తి. ఇప్పుడు ఉత్తర కొరియాని అమెరికా ఇన్ని అన్నా కూడా అమెరికా దక్షిణ కొరియాలు ముట్టుకోలేకపోతున్నాయంటే కారణం అణుబాంబు సామర్థ్యమే. ఇప్పుడు ఉక్రెయిన్ ఏం జరిగిందంటే వాస్తవంగా సోవియట్ యూనియన్ ఉన్న రోజుల్లో ఆ సోవియట్ అణ్వాయుధ సంపద మొత్తం ఉక్రెయిన్లోనే ఉండేది దాదాపు. సో ఎందుకంటే సోవియట్ ఉన్న రోజుల్లో సోవియట్ తన వ్యూహాత్మక రిసోర్సెస్ను తమ డిఫరెంట్ రిపబ్లిక్స్లో స్ప్రెడ్ చేసింది. ఎందుకంటే ఆ రోజు సోవియట్ యూనియన్ ఊహించుకోలేదు కదా ఇది ముక్క చెక్కలవుతాయి, ఇన్ని దేశాలు ఏర్పడతాయని. సో అందువల్ల సోవియట్ యూనియన్ అమెరికాతో సమానమైన న్యూక్లియర్ పవర్. సో అంతటి న్యూక్లియర్ పవర్ తన అణువస్త్ర సామర్థ్యాన్ని చాలా భాగము ఉక్రెయిన్లో స్టోర్ చేసుకున్నది. కానీ ఎప్పుడైతే 1991లో ఉక్రెయిన్ సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం కావడము, ఉక్రెయిన్ స్వతంత్ర దేశంగా ఏర్పడింది. అప్పుడు 1994లో రష్యాతో పశ్చిమ దేశాల అమెరికాతో సహా ఈ దేశాల ఆధ్వర్యంలో ఒక ఒప్పందం కుదిరింది. ఆ రోజుల్లో రష్యా సోవియట్ యూనియన్ పతనానంతర తొలి దశలో అమెరికాకు రష్యాకు మంచి సంబంధాలు ఉన్నాయి. అప్పుడు G8లో కూడా G7లో రష్యానికి కూడా చేర్చుకొని G8గా మారింది బోరిస్ ఎల్సిన్ వీళ్ళున్న రోజుల్లో. అందువల్ల అప్పుడు రష్యాను అమెరికా మిత్ర దేశంగా భావించింది. ఈ యూరప్ మొత్తము తన ఆధిపత్యంలోకి వస్తుందని అమెరికా భావించింది. అందువల్ల ఉక్రెయిన్కు రష్యాకు మధ్య ఒక ఒప్పందం కుదిరింది పశ్చిమ దేశాల దర్శకత్వంలో. ఆ ఒప్పందం 1994లో కుదిరినప్పుడు ఉక్రెయిన్ తన అణ్వాయుధాల మొత్తాన్ని రష్యాకు మార్చింది. సో ఒక రకంగా తన అణ్వస్త్ర శక్తిని వాలంటరీగా ఉక్రెయిన్ వదులుకుంది. అందుకు ఉక్రెయిన్ భద్రతకు రష్యా హామీ ఇచ్చింది. ఈ ఒప్పందము కుదిరి ఉక్రెయిన్ అణ్వాయుధాలు వదులుకుంది, రష్యా ఉక్రెయిన్ సెక్యూరిటీకి హామీ ఇచ్చింది. కానీ ఎప్పుడైతే ఉక్రెయిన్ నాటోలో చేరుతారు అనే ప్రతిపాదన ముందుకు వచ్చిందో, అమెరికాకు రష్యాకు మధ్య ఉండే జియో పాలిటిక్స్ మారిపోయాయో, ఈ ఉక్రెయిన్ భద్రతకు హామీ ఇచ్చిన రష్యానే ఉక్రెయిన్ పైన దాడి చేయడం అనేది ప్రారంభమైంది. అందువల్ల ఇప్పుడు ఉక్రెయిన్లో ఆలోచన ఏంటంటే ఆ అణ్వాయుధాలు అలాగే ఉంటే ఇవాళ ముట్టుకునే పరిస్థితి ఉండేది కాదు కదా. ఎందుకంటే ఆల్రెడీ ఉక్రెయిన్లో ఆ సోవియట్ కాలపు 9 రియాక్టర్లు ఇప్పటికీ ఉన్నాయి. సో అందువల్ల బేసిక్ ప్లూటోనియం బాంబు అంటారు, బేసిక్ ఆటం బాంబు తయారు చేయగలిగే సామర్థ్యం 2 నెలల్లో సంతరించుకోవచ్చు అని. ఈ 2 నెలలు ఇంకా ట్రంప్ రాడు, ట్రంప్ వచ్చే వరకు జనవరి 20 అవుతుంది. అందువల్ల ట్రంప్ అమెరికా అధ్యక్ష స్థానంలో కూర్చొని తమ భవిష్యత్తును అయోమయం చేయకముందే సింపుల్ ఆటం బాంబ్ తయారు చేసేనా తమ దేశానికి భద్రత ఉండాలి అని జెలెన్స్కీ ఆలోచిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అఫీషియల్గా ఉక్రెయిన్ ఖండించింది ఇది నిజం కాదు అని, కానీ వార్తలు అయితే వస్తున్నాయి. అందువల్ల ఇరాన్ ఉత్తర కొరియాల అనుభవాలు చూసినప్పుడు ఉక్రెయిన్ అలా ఆలోచించే అవకాశాన్ని కూడా మనం కొట్టిపారేయలేము. అదే జరిగితే చాలా ప్రమాదకరమైన అణ్వస్త్ర పోటీకి దారితీస్తుంది. అందువల్ల ఉక్రెయిన్ మరి ఏం చేస్తుంది? ఎందుకంటే ఒకవైపు మద్దతు పోతుంది, ప్రపంచ దేశాలు ఒప్పందాన్ని కుదుర్చలేకపోతున్నాయి, ఉక్రెయిన్ రష్యా ముందు నిలబడలేకపోతుంది యుద్ధ భూమిలో. అందువల్ల ఇక వరస్ట్ ఆపర్చునిటీ ఛాన్స్గా ఏమైనా ఆటం బాంబ్ తయారు చేసే వైపు వెళ్తుందా, అదే జరిగితే చాలా ప్రమాదకరమైన అణ్వస్త్ర పోటీకి దారితీస్తుందా అన్న ఆందోళన మాత్రం కలుగుతుంది. అందుకే ఈ 1000 days అయిన సందర్భం మాత్రం ఒక కాంప్లెక్స్ సందర్భం. అటు ట్రంప్ ప్రెసిడెంట్ అయి కూర్చున్నాడు, యుద్ధ భూమిలో ఉక్రెయిన్ దెబ్బతింటోంది. అందువల్ల ఉక్రెయిన్ ఏ కోర్స్ ఆఫ్ యాక్షన్ తీసుకుంటుంది అనేది చూడాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా అంశాలకు సంబంధించి డీటెయిల్డ్గా అనలైజ్ చేసినందుకు. ఇది వాళ్ళ నమస్తే నాగేశ్వర్. మళ్ళీ రేపు కలుద్దాం. ఆంధ్రప్రదేశ్